రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్బంధ పాలన కొనసాగుతోంది. హనుమకొండ జిల్లాలో గవర్నర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు. మైనార్టీ షాదీఖానా నిర్మాణం కోసం 25 గుంటల స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి తీసుకుంది. నిరసనగా ప్రభుత్వ అధికారులను కలుస్తూ వినతి పత్రాలను అందించిన ఎలాంటి ఫలితం అయితే రాలేదు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ మైనార్టీ నేతలనైతే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులపై కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అయితే మైనార్టీలకు కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2022లో హన్మకొండ సాయంపేటలో మైనార్టీ షాదీఖానాలకు కేటాయించిన 25 గుంటల స్థలం సర్వే నంబర్ 579 ఆ స్థలాన్ని ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని తిరిగి వాపసు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ద్వారా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ విషయమై ఇవాళ వరంగల్ జిల్లాకు వచ్చేసిన గవర్నర్ గారిని కలిసి గవర్నర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి న్యాయం చేయండి మైనార్టీలకు అని చెప్పి చెబుదామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ చేయడానికి గవర్నర్ గారిని వెళ్దామని బయలుదేరి వెళ్తా ఉంటే సుబేదారి పోలీస్ స్టేషన్ మార్గ మధ్యలో అంటే పార్టీ ఆఫీస్ దగ్గరలో మమ్మల్ని అందరూ కూడా అరెస్ట్ చేసి కేసు పరిశీలన తీసుకొచ్చి కేసు పరిశీలన పెట్టడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం, మీకు కట్టడం తెలియదు, మీకు ఎట్లా కట్టడం తెలియదు, పూల ఒకటి ఒకటి తెలుసు, హైడ్రా ఒకటే తెలుసు. మేమేమంటున్నాం అంటే మా ప్రభుత్వ హయాంలో మా మైనార్టీలకు కేటాయించిన భూమిలో షాదీఖానా నిర్మాణం చేయడం చెప్తున్నాం. ఆ షాదీఖానా నిర్మాణం చేయకుండా వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే ఏదేదో మాట్లాడుతామని ఎట్లా మాట్లాడుతామనుకున్న ఇష్టం నోటికి వచ్చినట్టు మాట్లాడుతాము. మొన్న వినయభాస్కర్ గారి పట్టుకుని వెదవాగిదో అంటుంది. ఏమంటుండు, మేము 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ గురించి ప్రయత్నం చేసినాం, ఎవరు రాలేదని చెప్తాము. అంటే 5 స్టార్ 7 స్టార్ హోటల్ కట్టడానికి ఆ భూమి అనుకూలంగా ఉన్నది తప్ప మైనార్టీ షాదీఖానా కట్టడానికి లేదా అని అడుగుతాము. ఇవాళ మైనార్టీ షాదీఖానా కట్టడానికి మీకు అనుకూలంగా లేదు కానీ శిల్పారామం కడతారు, ఇంకేదో కడతారు. ఈ విధంగా ఏదో మాటలు మాట్లాడుకుంటూ మా మైనార్టీల మానవాళిని పెంచుతాము. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం రాజేంద్ర గారు, మేము మైనార్టీలు అందరం కూడా తిరగబడితే ఏ విధంగా చూస్తారు. మేము దశల వారీగా ఉద్యమం చేపడతాం, తప్పకుండా కూడా మా భూమిని సాధించడానికి వెనుకడుగు లేదు.